అవకాశాలు గాని, నాకు తెలిసినంత వరకు పార్టీలో ఇంకే ఇతర నాయకులకి ఇవ్వలేదన్నది అందరికి తెలిసిందే. ఆయనకు కూడా తెలుసు. సో, ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వెళ్ళిపోయినంత మాత్రాన వైఎస్ఆర్ పార్టీకి ఏమవుతుందని అక్కడ ఇంకా ప్రకాశం జిల్లాలో ఇప్పుడు చూస్తే ఇంకా పార్టీ కార్యకర్తలు గాని, నాయకులు గాని ఇంకా గట్టిగా పనిచేస్తా ఉన్నారు. మంచి నాయకత్వం వచ్చింది. అక్కడ అందరూ కూడా మరి ఎవరొచ్చారు సార్ కొత్త మంచి నాయకత్వం నాయకత్వం అంటే? వైపు ఇప్పుడు బాలినేని శ్రీ ఒక నాయకుడు వెళ్ళిపోయాడు, ఆ నాయకుడి ప్లేస్ ఇంకో నాయకుడు పుడతాడు కదండి. ఆల్రెడీ ఇక్కడ మేకప్ వద్దు గాంభీర్యాన్ని ఏమైనా ప్రదర్శిస్తుందా బాలినేని విషయంలో వైసీపీ? మాకెందుకు బాలినేని శ్రీనివాసరావు గారు పవర్ సెంటరా లేకపోతే కింగ్ మేకరా? ఆయన చూసి మేము మేకపోతే గాంభీర్యం ప్రదర్శించడానికి ఆయన ఏం చేయగలడు? మీ జనసేన పార్టీలోకి వచ్చాడు కదా, ప్రకాశం జిల్లా మొత్తం కూడా రేపు జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు 6 జిల్లాలు అన్నారు. 6 జిల్లాలు పక్కన పెట్టండి, ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి సీట్లను గెలిపించమంటే నాకు దమ్ముంటే కాదు సార్, ఏంటి బాలినేని మీరు అలా తీసి పారేస్తున్నారు? రాజశేఖర రెడ్డి గారి అభిమాని అయిన రాజశేఖర రెడ్డి గారి కోసం మంత్రి పదవి వదిలేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారికి బోల్డ్ మంది మంత్రి పదవి వదిలేసుకున్నారు. మంత్రి పదవి వదిలేసుకున్నారు. జగన్ గారు అంటే తిరిగారు. పాపం ఆయనకి అన్యాయం చేయలేదా మీ పార్టీ? మేం చేయాలా? మా పార్టీ అయితే ఎటువంటి అన్యాయం చేయాలా? ఆయన మా పార్టీకి అన్యాయం చేశాడని మేము అనుకున్నాం, లేదా ఆయనకి ఆయన అన్యాయం చేసుకుని వెళ్ళిపోయాడు అనుకున్నాం. అంతేగాని మా పార్టీ ఎప్పుడు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఎటువంటి అన్యాయం చేయాల. అదే బాలినేని శ్రీనివాసరెడ్డి మంచోడు కాదు, బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక అవినీతి పరుడు, బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీని లేకుండా చేస్తానన్న వ్యక్తిని అవతల టీడీపీ నాయకులు దామచర్ల జనార్దన్ వీళ్ళందరూ కూడా అపోజ్ చేశారు. ఆ వ్యక్తిని పార్టీలోకి రాకుండా చేశారు అని మీరే ప్రచారం చేసుకున్నారు. మరి ఆ వ్యక్తి మంచి కాదు, అసలు ఆ వ్యక్తి అవినీతి పరుడు అని చెప్పిన వ్యక్తిని మీ పార్టీలోకి రాగానే మంచోడు అయిపోయాడు. ఆ పార్టీకి రాగానే ఇప్పుడు 6 జిల్లాలకు పగ్గాలు అప్పచెప్పారంట. మరి ఆయనలో ఏ నాయకత్వం చూసారో, ఆయనకి ఏ స్థాయి ఉందో, ఏ స్టామినా ఉందో, ఏం చేయగలడో అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే జనసేన పార్టీ నాయకత్వంలో ఇప్పుడు కూడా డొల్లతనం ఉంది. ఇప్పటికీ నాయకత్వం లేదు. 6 జిల్లాలకు ఒక నాయకుడిని వేశారంటే అర్థం ఏంటి? మిగతా జిల్లాలో ఎవరు కూడా నాయకులు లేరని అర్థం. ఏ జిల్లాకి నాయకుడు ఉంటాడు కదా, ఏ జిల్లా పైకి తీసుకురావడానికి ఒక నాయకుడు ఉంటాడు కదా. 6 జిల్లాలకు ఒక నాయకుడు వేశారంటే అర్థం ఏంటి? రాయలసీమలో మీకు ఎవడ నాయకులు దొరకల అంటే రాయలసీమలో ఎవడ మీ పార్టీకి నాయకులు లేరని అర్థం కదా. నాయకులు లేకపోతేనే మీ పరిస్థితి ఎలా ఉంటే అన్నిటికీ నాయకులు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకున్నారా? అలాగే ఏమైంది? మా పరిస్థితి ఏమైందండి? ఈ రోజున మీరు స్థానిక ఎలక్షన్లకి లేదా స్థానికంగా ఏదైతే ఎంపీటీసో ప్రెసిడెంటో డెప్యూటీస్ ఎలక్షన్లకి మీరు వేసుకున్న కమిటీలో, లేదా మీరు మండల అధ్యక్షుల కమిటీలో, లేదా నియోజకవర్గ జిల్లా కమిటీలో వేసుకున్నారు అనుకోండి, దాని ద్వారా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా? నా 2029లో నేనే 2029లో సీఎం అనే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించమనండి. సమాస్ వాళ్ళు కింద స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మాణం చేసుకున్నారు, సంస్థాగతమైనటువంటి నిర్మాణం చేశారు. వాళ్ళ కింద గ్రామ స్థాయి నుంచి వాళ్ళ బూత్ లెవెల్ నుంచి ఒక కమిటీని వేసుకున్నారు. ఈ రోజున 2029కి పవన్ కళ్యాణ్ గారు సీఎం అని చెప్పుకోలేకపోతూ ఉన్నారు. కాదు, చంద్రబాబు గారే ఉంటారు, మీకేంటి బాధ? 10 సీట్లు పెరిగితే చంద్రబాబు గారే సీఎం గా ఉంటారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మీకేంటి బాధ? యాంకర్ గా మీరు ఒక టీవీ యాంకర్ గా మీరు ఎందుకు అన్నారు? కాదు, 10 సీట్లు పెరిగితేయేమో, మనకు 5 సీట్లు పెరిగితేయేమో, దానికి మీరు ఏ కమిటీలు వేసుకుంటే మాకెందుకు? కాదు సార్, చంద్రబాబు గారే సీఎం గా ఉంటారు, మీకేంటి బాధ? అంటే అంటే 29లో సింగిల్ గా ఉండాలి, సింగిల్ గా రావాలని ప్రకటించలేకపోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్ కూటమి ఆధిపత్యంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారు అయ్యారు కాబట్టి నెక్స్ట్ 2029లో పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్ అని మీరు ప్రకటించుకోలేకపోతూ ఉన్నారు. మాకు వచ్చే ఇబ్బంది మనం చూసాం. తమిళనాడులో ఆయనకి బూత్ ఏజెంట్లు లేరు. ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రజల వద్దకు వెళ్తే 4 ఉన్నారు క్యాండిడేట్లు. పాప జెండా పట్టుకోవడానికి కూడా సరైన వ్యక్తులు లేరు. ఒక క్యాండిడేట్ల దగ్గర గెలవలేదా 108 సీట్లు, అవలేదా మినిస్టర్లు, ఒక పరిపాలన వ్యవస్థను స్థాపించలేదా విజయ్? వాళ్ళకి ఎవరున్నారు చూడండి, వాళ్ళు చేసినట్టు క్యాంపెయిన్ చూడండి. విజయసాయి రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ వెనకాల 4 తిరిగారండి.
లక్ష్మణ్ ఏంటంటే సార్, విజయసాయి మీరు రెడ్డి మీ మాట్లాడిస్తారా? నేత, మీరు ప్రశ్నలు మీ వేస్తారా? మాజీ నేత కాదు సార్, మీ మాజీ నేత విజయసాయి రెడ్డి గారు వాళ్ళిద్దరూ కలిసి ఉండగా మీరు ఏమీ చేయలేరు అని చెప్పింది మీకు బలంగా మనసులో నాటుకుపోయినట్టుంది. పక్క రాష్ట్రంలో విజయ్ మాకెందుకు? గారికి ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధం ఏంటి? విజయసాయి రెడ్డి గారు ఆయన వ్యక్తిగతంగా ఆయన మాట్లాడుకోవచ్చు, మా పార్టీ వ్యక్తి కాదు. ఆయన ఎన్నైనా మాట్లాడుకుంటాడు. ఆయనకి ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు మాట్లాడే హక్కు ఉంది. ఏ రకమైనట్టు మాట్లాడుకుంటారు. అదే ఆయన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అది ఆయన ఏమనుకుంటాడు, అది మా పార్టీ కింద జగన్మోహన్ రెడ్డి గారు రైట్ హ్యాండ్ కదండి ఆయన. అదే విజయ్ వినండి, అదే విజయ్ ఇప్పుడు డిఎంకే కూటమిగా వచ్చింది, అన్నా డిఎంకే కూటమిగా వచ్చింది. విజయ్ కూటమి కట్టుకుని వచ్చాడండి, గెలవలేదా? రేపొద్దున అదే అవుతుంది 2029లో. మీరు ఎన్ని కూటములు కట్టుకున్నా, ఆంధ్రప్రదేశ్ లో పార్టీలన్నీ ఒకవైపు వచ్చినా గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారే. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ధైర్యం కూటమి ప్రభుత్వం కాదు సార్. ఒక్క మాట మిమ్మల్ని అడగాలి. కాదు సార్, ఒక్క మాట మిమ్మల్ని అడగాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ధైర్యం, విజయ్ గారికి ఉన్న ధైర్యం రాజశేఖర రెడ్డి గారికి లేవంటారా మీరు? 2004లో ఎందుకు ఆయన సింగిల్గా వెళ్ళలేకపోయారు? రాజశేఖర రెడ్డి గారికి, విజయ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి పోలిక ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పెట్టారా? రాజశేఖర రెడ్డి గారిదా కాంగ్రెస్ పార్టీ? రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వన్ ఆఫ్ ద మెంబర్. పార్టీ ఆయన పట్ల ఆయన నిర్ణయాలు తీసుకోవడానికి నేను పొత్తున వెళ్ళాలా, సింగిల్ గా వెళ్ళాలా, లేకపోతే నేను ఇంకా 100 పార్టీలు కలుపుకుని వెళ్ళాలా ఆలోచన విధానం హైకమాండ్ తీసుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ లో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు తీసుకుంటారు. బీజేపీ పార్టీ ఉంది, బీజేపీ నిర్ణయాలు తీసుకుంటది. స్థానిక బీజేపీ పార్టీలు తీసుకోవు. మీరు అన్నట్టుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీ పెట్టి 5-6 పార్టీలతో లేకపోతే పొత్తు పట్టుకుని వెళ్తే, ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి పొత్తు పట్టుకుని వెళ్ళారు కదా, తప్పే ఉందంటే నిజమేనండి. పొత్తు పెట్టుకోవడంలో మేము పొత్తు పెట్టుకోవడంలో తప్పు అన్నట్లా. మీరు లేని వ్యాపారాన్ని మీరు ఏం మాట్లాడతారు? వీరుడు సూర్యుడు ఏదో ఇల్లి ఆలిగారు ఒక సినిమాలని ఒళ్ళంత బోర్లో గాలి కొట్టుకొని నేను కండలు చూడండి, నా కండలు బాగా ఒళ్ళంత బలిసిపోయిందని చూపిస్తాడు. అవి మీరు మాట్లాడుతూ ఉన్నారు. అవి కండ్లు కాదురయ్యా, అవి చిన్న పిన్నిస్తూ గుర్తు మొత్తం గాలంత బయటకు వచ్చేది. అది పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, మీ కూటమి ప్రభుత్వాలు నిజంగా మీ దమ్ముదౌర్యాలు ఉంటే మీరు ఎలక్షన్ లో నిరూపించుకోవాలా. విజయ్ ఎలాగైతే నిరూపించుకున్నాడో, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే నిరూపించుకున్నారో, నిజంగా మీరు నిరూపించుకోవాలంటే మీరు నిరూపించుకోవాలి. వాళ్ళు కూటమిగానే ఉంటారు, మీకంటే బలహీనులు. నో ప్రాబ్లం. మేము ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకాలం 100 ఏళ్ళు ఈ కూటమి వర్తాలని కోరుకున్నాం. మేము కూడా అలాగే విడిపోవాలని కోరుకోవట్లా. కూటమిగానే వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు దెబ్బ తగలాలని చెప్తూ ఉన్నాం. మేము వినండి, లక్ష్మణరావు గారు ఇంతకలు ఆయన అంటారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో మార్పు రావడానికి పార్టీ పెట్టారండి, సీఎం అవ్వడానికి పెట్టలేదండి అని అన్నారు. ప్రజల్లో మార్పు రావడానికి పార్టీ పెట్టాను అన్నప్పుడు మీ పార్టీకి 2 మినిస్టర్లు ఎందుకు తీసుకున్నారండి? అధికారంలో రాగానే పవన్ కళ్యాణ్ గారు డీసీఎం తీసుకున్నారండి, వాళ్ళ అన్నయ్య గారికి ఎమ్మెల్సీ ఎందుకు తీసుకున్నారండి? మీరు ప్రజల్లో మార్పు రావాలనుకున్నప్పుడు ఆ టీడీపీ పార్టీకి సహకరించి దీనికి వేణుగారు మాట్లాడాలి. వేణుగారు మీరే చెప్పాలి. మీరు మాత్రమే అన్నారు కదా, మాత్రమే అనేది ఆయనకు అర్థం కాలేదు. మాకు వచ్చని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎవరు చెప్తారా? ఇది ఎవరు చెప్తారన్నా? సో మీకు నిజంగానే కూటమిని చూసి మీరు భయపడతలేదా? విడగొట్టడం లేదా? విజయ్ గారు చూపించి రెచ్చగొట్టాలని చూడలేదు. మాకు లేదు, మాకు ఉండదు కూడా. మీరు అలాగే రావాలా, మేము ఎలాగా కొట్టాలా? ఈ రోజున ప్రజలు ప్రజలు మద్దతు, ప్రజల యొక్క నమ్మకం, ప్రజల యొక్క విశ్వాసం, ప్రజలు ఓటేయాలి, గెలిపించాలి అన్న ఆలోచనలు ఉన్నప్పుడు 100 పార్టీలు ఏకం కలిపి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా చేయలేరండి. ఈ రోజున విజయ్ గారికి ఏముంది?
మరి అన్ని పార్టీలు కలిసి వచ్చారు. విజయవాడలో ఒకరు 2024 పవన్ కోసం జనసేన పార్టీ కోసం ఎందుకు తగలగలాడాడో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి. ప్రశాంత్ కిషోర్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో వచ్చి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని నాకు కలుపుకోవాలి, నేను ఎన్నికల్లో పోవాలంటే ఖచ్చితంగా జనసేన పార్టీ నాకు రావాలని చెప్పి పదే ప్రశాంత్ కిషోర్ గారే ఇంటర్వ్యూలో చెప్పారు. అంత పెద్ద వ్యక్తి ఇంటర్వ్యూలో చెప్పాడంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు నమ్మినారే గాని జగన్మోహన్ రెడ్డి గారు నమ్మలా. ఎందుకురా అంటే తల్లికి చెల్లికి కార్యకర్తకే న్యాయం చేయలేని వ్యక్తి ఇతనితో కలిసిపోతే మనకు ఎప్పుడో ఒక రోజు ఈ రోజు వాళ్ళకి జరిగిన అన్యాయం మనకు జరుగుతుందని చెప్పేసి